అంజలి బంటి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళంతా కూడా ఎప్పుడు వాళ్ళు కలుసుకున్న ప్లేస్కి అయితే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వచ్చి అక్కడ కూర్చుని ఉంటారు. ఇక కావేరి అయితే ఇలా అంటూ ఉంటుంది, ఏంట్రా తమ్ముడు, మనం ఇంట్లోని ఉండలేకపోతున్నాము, బయట ఉండలేకపోతున్నాము, అంతా ఆశ చేసిన పనికి ఏంటి ఇప్పుడు మనకి కర్మ పట్టింది. ఇప్పుడు బయట చూసినా పోలీసులు తీసుకెళ్తారు, ఇంట్లో ఉన్నా ఎవరు ఎప్పుడు వస్తారా అని టెన్షన్తో అక్కడ అలా నక్కుబుక్కుమంటూ ఉండడం. ఇప్పుడు ఏం చేయాలో ఏంటో అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలకు అరుణ్ అయితే, అవును, ఇప్పుడు మనం ఏం చేయాలో అర్థం కావటం లేదు, బయటకు వెళ్తే పోలీసులు, ఇంట్లో ఉన్నా సరే ఎవరు వస్తారో తెలియదు అని చెప్పి కంగారు పడుతూ అలా వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అయినా ఇదంతా ఆశ వల్లే కదా, ఆ దుర్మార్గురాలు నా కొడుకు జీవితంలోనికి ఎందుకు వచ్చిందో ఏంటో అని చెప్పి ఆశ అంటూ ఉంటుంది. ఇంతలో బంటి ఇలా అంటూ ఉంటాడు, దీని అంతటికీ కారణం నేనే కదా, నేను ఆశతో కలిసి పెళ్లి చేసుకోవడం వల్లే కదా ఇదంతా జరిగింది, నా వల్ల మీరు ఇప్పుడు రోడ్డున పడ్డారు అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాటలకు అదేం లేదు, నువ్వేం అలా అనుకోకు, ఏదైతే అదైంది, పదండి మన ఇంటికి వెళ్దాం, మనం ధైర్యంగా ఉందాం, ఆశకి మనకి ఎలాంటి సంబంధం లేదు, మనం ఇంటికి వెళ్ళి ధైర్యంగా ఉందామని చెప్పి అంటూ ఉంటారు. ఇక అందరూ కూడా ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళాక ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చి, ఇక్కడ బంటి అంటే ఎవరు, బంటి అంటే ఈయనైనా, ఆయనకి ఆశకి ఉన్న సంబంధం ఏంటి అని చెప్పి అన్నీ అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకు అరుణ్ అయితే, మీకెందుకు, మా ఇంటి విషయాలు మీకెందుకు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఎంక్వైరీ కోసం వచ్చాము చెప్పండి అంటే ఇంతలో అమృత, అక్కడ ఉన్న అంజలి అయితే బంటికి సైగలు చేస్తూ ఉంటారు, ఏమీ చెప్పవద్దు అని. అది చూసి పోలీస్ ఆఫీసర్ అయితే, ఏంటి మీకు ఆశకి సంబంధం ఉంది, ఆశను మీరే చంపారని చెప్పి అంటూ ఉంటాడు. ఇక ఆ మాటలకు వాళ్ళైతే షాక్ అవుతారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.